మీ యొక్క హృదయాన్ని ఉంచినట్లయితే ఒక 10 నిమిషాలు పావు గంటలో ముగించే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ చూడండి. తర్వాత జాగ్రత్తగా వాక్యం మీద ధ్యాస పెట్టి ఇటువైపు చూడవలసింది మీకు మరొకసారి మనం చేస్తున్నాము. మీ అందరికీ కూడా వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్, ఒక ప్రశ్న అడగాలని చెప్పి ఆశపడుతున్నాను. శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. వారికి 2 క్వశ్చన్ పేపర్స్ ఇవ్వబడ్డాయి. అందులోని ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇద్దరికి కూడా ఈక్వల్ క్వశ్చన్స్. ఒక స్టూడెంట్ ఏమో అందులోని ఒక 2 ఆన్సర్స్ నీట్గా రాశాడు, ఇంకా నేను రాయలేని చెప్పేసి సార్కి ఇచ్చాడు. ఇంకో స్టూడెంట్ ఏమో ఒక 6 అటెంప్ట్ చేశాడు, 6 ఆన్సర్స్ నీట్గా రాసి సార్కి ఇచ్చేయడం జరిగింది. అయితే సార్ అడిగాడు, సెకండ్ 2 క్వశ్చన్ రాసిన వ్యక్తిని అడిగాడు, ఏంటి నువ్వు 2 రాసావు, 10 కదా నీకు ఇచ్చింది అది అని చెప్తే, నాకు 2 అర్థమైనాయి అండి, క్వశ్చన్స్ అన్ని కొంచెం నాకు ఆన్సర్బుల్గా లేవు, రాయడానికి వీలుగా లేవు, నాకు 2 మాత్రమే అర్థమైనాయి అని చెప్తే అతనికి ఆ యొక్క మాస్టర్ ఒక 50 మార్క్స్ చక్కగా వేసి నిలబెట్టాడు. సెకండ్ పర్సన్ ఒక 4 రాశాడు అనుకుందాం, ఒక 4 10లో ఒక 4 రాశాడు. అతనికి అడిగాడు, ఏమి 4 రాసావంటే, ఓకే నాకు నేను రాశానండి, అతను 2 కదా రాశాడు, నేను చూశాను, అతని కన్నా నేను ఎక్కువ రాశానని చెప్తే అతనికి ఎన్ని మార్కులు వేయాలి? 100 మార్కులు. అతనికి 2 రాసిన అతనికి 50 వేసినప్పుడు ఇతనికి ఎంత వేయాలి? 4 రాశాడు కదా, తనకన్నా డబల్ కదా, ఎన్ని 100 మార్కులు వేయాలి. కానీ ఇతను ఎన్ని రాశాడంటే, ఎన్ని వేసాడంటే 40 వేసాడు. 40. ఎందుకు అంటే చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యపడి సెకండ్ పర్సన్, నేను ఎక్కువ రాశాను కదా, అతనికన్నా ఎక్కువ మార్కులు రావాలి కదా అని చెప్పినప్పుడు మాస్టర్ గారు చెప్పారు, ఏం చెప్పారంటే, అతనికి 2 మాత్రమే క్వశ్చన్స్ తెలుసు, 2 చక్కగా ఆన్సర్ చేశాడు. మరి నీకేం తెలుసు? అతనికన్నా ఎక్కువ రాశాను సార్ అన్నాడు. నీకేం తెలుసు? నాకు 10 తెలుసు, కానీ నేను అతనికన్నా ఎక్కువ రాశాను, నేనే పాస్ అవుతాను, నేనే కదా గ్రేట్, నేనే విన్ అవుతాను, నేను విన్నర్ అవుతాను, రన్నరు అని చెప్పేసి అనుకుని నేను పేపర్ ఇచ్చేసాను మీకు, అతనికన్నా నేను గ్రేట్ అనుకున్నాను, కానీ మీరు ఎలా మార్కులు వేశారు కదా అని చెప్పి అడిగితే ఆ మాస్టర్ చెప్పాడు, ఎన్ని విషయాలు తెలిస్తే, ఎన్ని రాసామన్నది కాదు, ఎన్ని విషయాలు తెలిస్తే అన్ని కూడా రాసామా లేదా అన్నది ఇక్కడ పాయింట్ కింద తీసుకోబడుతుంది. అతనికి 2 మాత్రమే తెలుసు, ఆ 2 కూడా చక్కగా రాసాడు. అతనికి అంతకన్నా తెలియదు, మిగిలిన అతనికి అర్థం అవ్వలేదు. నీకేం తెలుసు అంటే 10 తెలుసు. 10 రాయగలిగిన శక్తి ఉన్నా నువ్వు ఎన్ని రాసావు? ఒక 4 రాసావు, ఒక 5 రాసావు. అందుకే నువ్వు అతనికన్నా అల్పుడు కింద ఎంచబడతావు, అతను విన్నర్ అయితే నువ్వు రన్నర్ అవుతావు అని చెప్పినప్పుడు మాస్టర్ గారు చాలా బాధపడ్డాడు సెకండ్ స్టూడెంట్. నేటి క్రైస్తవులు కూడా అలానే ఉంటారేమో అని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఎలా మొదటి వాళ్ళలాగా, రెండో వాళ్ళలాగా మొదటి వాళ్ళలాగా చెప్పండి. మొదటి వాడ, రెండో వాడ? నేను చెప్తాను, మూడో వాళ్ళ ఉండాలేమో. మూడో వాళ్ళు కూడా చెప్తాను. ఏంటంటే దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మనల్ని ఎలా ప్రశ్నిస్తాడంటే, 10 ఆజ్ఞలు నీకు అర్థమైతే, 10 ఆజ్ఞలు నీకు నీట్గా అర్థమైతే, క్లారిటీగా అర్థమైతే నువ్వు 10 కూడా ఖచ్చితంగా నెరవేర్చవచ్చు. అంతే. నీకు సరిగ్గా అర్థం కాలేదు అనుకో, నీకు 2 అర్థమైనవి లేకపోతే 3 ఆజ్ఞలు అర్థమైనవి, ఆ 3 నీట్గా నువ్వు నెరవేర్చావు. మిగిలిన నీకు అర్థం కాలేదు అనుకో, అది నీ పొరపాటు కాదు. అర్థమయ్యేటట్టు బోధించే శక్తి కలిగిన పాస్టర్ గారిని ఇక్కడ దేవుడు ఉంచుతాడు. అన్నీ మనకు తెలుసు అనుకోవడము చాలా పొరపాటు. ఎందుకు అంటే అన్నీ మనకి తెలియదు కనుక దేవుడు కొంతమందిని ప్రత్యేకించుకొని కొన్ని లోతైన అర్థాలు మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి కొంతమందిని నిలబెడతారు. అది దేవుని యొక్క చిత్తం. అన్నీ మనకు తెలిసిపోతే, అంతా మనకు తెలిసిపోతే, అంత మన ద్వారా జరిగిపోతే అది అలా జరగదు, ఎప్పుడు జరగదు. అందుకే మాస్టర్ గారు చెప్పారు, ఏం చెప్పారు? నీకు ఎన్ని తెలుసో అన్ని పాటించాలి, నీకు ఎన్ని తెలుసో అన్ని రాయవలసిందే, నీకు ఎన్ని వచ్చో అన్ని ఖచ్చితంగా నువ్వు అటెంప్ట్ చేయవలసిందే. అంతేగాని పక్క వాళ్ళు కొద్దిగా భక్తి చేస్తున్నారు, వాళ్ళకన్నా కొద్దిగా భక్తి చేస్తే చాలు అనుకోకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళకన్నా కొద్దిగా మిగిలితే చాలు, కొంచెం ఎక్కువ చేస్తే చాలు అనుకోకూడదు.
ఎందుకంటే వారికి అంతవరకు చేసే కెపాసిటీ ఉంది అంతే. మనకి ఇంకా శక్తి ఉందనుకో, ఇంకా ఓపిక ఉందనుకో, ఇంకా ఓపిక ఏం చేయాలి? మన ఓపిక మొత్తం, మన శక్తి మొత్తం దేవుని కోసం ఏం చేయాలి? కేటాయించాలి. ఖచ్చితంగా కేటాయించాలి. వాక్య భాగంలోకి వెళ్దాము. కీర్తన గ్రంథం నుంచి 107వ అధ్యాయము 9వ మాట చూద్దాం. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. సరిపోతుందండి. ఈరోజు ఎవరికైతే ఆశ ఉంటుందో, దేని మీద అయితే ఆశ ఉంటుందో, ఆ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పి మనము ఈరోజు బలంగా నమ్మాలి. ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడంట? దేవుడు తృప్తిపరుస్తాడంట. నీకు ఎటువంటి ఆశ ఉందో దేవుడి ఎడల మనం ఏం చేయాలి? అది బయలుపరచాలి. దేవుడి ఎడల నిలబడి ప్రార్థన పూర్వకంగా దేవుడికి ఏం చేయాలి? మాకు ఇది ఒక ఆశ ఉంది, మా యొక్క కోరిక ఇది ఉంది అని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆ ప్రాణాన్ని, ఆశని, కోరికను తీరుస్తానన్నాడు. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నామో. మన ఆశ ఏది దేని మీద ఉందో దేవుడికి ఏం చేయాలన్నది తెలియపరచాలి. మొదటిగా మనం ఆశపడ్డము ఒక ఎత్తు అయితే దాన్ని దేవుడి ఎదుట ఉంచాలి. ఉంచినప్పుడు అటువంటి ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సంతృప్తి పరుస్తాడంట. పూర్తిగా దేవుడు నెరవేరుస్తాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా కీర్తన గ్రంథం నుంచి 130వ అధ్యాయము 5వ మాటలు చూసుకుందాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. యెహోవా యొక్క మాట మీద, దేవుడి యొక్క మాట మీద మనము ఆశ పెట్టుకున్న బద్దులమై ఉన్నాము. ఈరోజు మనము దేని మీద ఆశ పెట్టుకోవాలి? దేని మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుడి యొక్క మాట మీద మనము ఆశ పెట్టుకోవాలి. చెప్పండి, దేని మీదండి? దేవుడి యొక్క మాట మీద మన యొక్క ఆశ ఉండాలి. అలాంటి ఆశని దేవుడు ఏం చేస్తానన్నాడు? తృప్తి పరుస్తాడంట. మన ఆశ దేని మీద ఉండాలి? దేవుడి యొక్క మాట మీద ఉండాలి. ఈ లోక సంబంధమైన విషయాల మీద ఆశ పెట్టుకోకూడదా అంటే అలా చెప్పట్లేదు బైబిల్. ఈ లోక సంబంధమైన విషయాలు నీకు నెరవేర్చను అని చెప్పి ఎప్పుడు కూడా బైబిల్ మనకి చెప్పట్లేదు. కానీ మన ఆశ దేని మీద ఉండాలంటే దేవుడి యొక్క మాట మీద ఉంటే, దేవుడి యొక్క మాట మీద మన ఆశ ఉంటే ఆ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని చెప్పి ఎంతగానో మనకి తెలియజేస్తారు. అదేవిధంగా సామెతల గ్రంథం నుంచి కూడా 11వ అధ్యాయము 23వ మాట కూడా చూసుకుందాం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అంటారు. మనకు ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక ఒకవేళ మనం నీతిమంతులం అయితే అది చాలా మంచి క్వాలిటీ కలిగిన కోరిక అయి ఉంటుంది. అర్థమవుతుందండి? మనం నీతిమంతులం అయితే మనకి కలిగే కోరిక ఎలా ఉంటుంది? ఒక మంచి క్వాలిటీ, హై గ్రేడ్ కోరిక వస్తుంది. హై గ్రేడ్ ఉంటుంది. అది ఉత్తమమైనది అంటారు. అది శ్రేష్టమైన కోరికలు వస్తాయంట. ఎవరికి వస్తాయి? నీతిమంతులకి శ్రేష్టమైన కోరికలు, శ్రేష్టమైన ఆశలు ఎవరికి కలుగుతాయి చెప్పండి? నీతిమంతులకి కలుగుతాయి. ఒక త్రాగుబోతులను చూసుకున్నట్లయితే అతనికి ఏ కోరిక కలుగుతుంది చెప్పండి? ప్రతిరోజు తాగడానికి తనకు అనుకూలమైన ప్రదేశము, డబ్బులు కావాలి. అతని కోరిక అంతే. త్రాగుబోతులు ఒక విచిత్రమైన ప్రపంచంలో బ్రతుకుతుంటారు. వారికి ఒక టైంకి ఆ యొక్క త్రాగడానికి ఆ మద్యపానం దొరికితే చాలు, వాళ్ళకి ప్రపంచాన్ని జయించేసిన ఫీలింగ్ వస్తుంది. అది ఒక రకమైన ఎంజాయ్మెంట్ లోకి వెళ్ళిపోతారు. బాధ్యతలన్నీ మర్చిపోతారు. ఎవరితో మాట్లాడుతారో వారికి తెలియట్లేదు, ఎటు నడుస్తారో వారికి తెలియదు. కానీ నీతిమంతుల కోరిక ఎలా ఉంటుందండి? ఉత్తమమైనది. ఆ కింద ఏమిటి రాశారండి? భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఎవరైతే భక్తిలో దిగజారిపోయి ఉంటారో, ఎవరైతే తన స్థానాన్ని విడిచి కాస్త కిందకి వస్తారో వారి యొక్క ఆశ ఎలా ఉంటది? అహంకారంతో, పూర్తిగా అహంకారంతో నిండిన యొక్క ఆశని దేవుడు ఇప్పుడు కూడా నెరవేర్చడు అన్న సంగతి ఈరోజు మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు భక్తుల తాలూకా, నీతిమంతుల తాలూకా కోరిక, ఆశ తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అదే టైంలోని ఎవరైతే భక్తిహీనులు ఉంటారో, ఎవరైతే తన స్థానంలోంచి కాస్త కిందకి దిగిపోతారో వారి యొక్క ఆశ
ఖచ్చితంగా కూడా అది అహంకారంతో కలిగి ఉంటది కనుక అటువంటి అహంకారం కలిగిన ఆశను దేవుడు ఎప్పుడు కూడా నెరవేర్చే ప్రయత్నము చేయు అన్న సంగతి ఈరోజు కనుక మనము నేర్చుకోవాలి. అదే సామెతల గ్రంథం నుంచి 13వ అధ్యాయము 4వ మాట కూడా చూసుకున్నట్లయితే, సోమరి ఆశ పడును గాని వారి ప్రాణానికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండను. సోమరి ఎంతో ట్రై చేస్తారట. చాలా మంది ఎంతో ఆరాటం పడుతూ ఉంటారు ఉద్యోగాల్లో, వ్యాపారంలో, కానీ వారు అనుకున్నంత మంచి ఫలితాలు రావు. ఎందుకు రావు అంటే వారికి తెలియదు. వారైతే చాలా ప్రయత్నం చేస్తారు, కానీ వారు ఎక్కడో ఏదో ఒకటి పోస్ట్ పోన్ చేసి ముందుకెళ్తూ ఉంటారు. కొన్ని విషయాల్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయకుండా పోస్ట్ పోన్ చేసుకుంటారు. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఈవినింగ్ చూద్దాంలే, ఒక గంట తర్వాత చేద్దాంలే. ఇది సోమరితనం యొక్క లక్షణం. ఎప్పుడు పని అప్పుడు చేస్తే వారు పుష్టిగా ఉంటారు. ఎప్పుడు పని అప్పుడే చేస్తే ఏదైనా గుర్తొచ్చింది అనుకో, రేపు చేద్దాంలే, నో, అది సోమరితనము. అది సోమరుల యొక్క లెక్కలో వచ్చేస్తాం మనము. ఒక విషయాన్ని ఎప్పటికప్పుడే తప్పదు. నువ్వు ఈ లోకంతో పాటు పరిగెడుతూ అందరికన్నా ముందుండాలంటే ఎప్పటి పని అప్పుడే చేయాలి. ఏది ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే దాన్ని వెంటనే చేయాలి. కానీ ఈవినింగ్ చేద్దాం, రేపు ఖచ్చితంగా చేసేద్దాం, ఎల్లుండి ఖచ్చితంగా చేసేద్దాం అన్నా ఎప్పుడైతే నువ్వు పోస్ట్ పోన్ చేస్తావో నువ్వు ఎవరి లిస్టులోకి వెళ్ళిపోతావంట? సోమరి యొక్క లిస్టులోకి వెళ్ళిపోతావంట. వారి కోరిక ఆశ ఏమైపోద్ది? నెరవేరుతుందా? చెప్పండి. సోమరి యొక్క కోరిక ఆశ ఏమైపోతుందండి? అక్కడ భంగమైపోద్ది, జరగదు. ఒక విషయంలో, ఒక ఎడ్యుకేషన్ లో కానీ, ఒక జాబ్ లో కానీ, ఒక బిజినెస్ లో కానీ, ఎందులోనే సరే నువ్వు మొదటి స్థానం ఉండాలంటే ఎప్పుడు పని ఎప్పుడు చేయాలో నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎప్పుడైనా ఒకటి పెండింగ్ ఉన్నట్టయితే, ఒక పాయింట్ విషయంలో పెండింగ్ ఉంటే దానికి రేపు చేద్దాం అని చెప్పి ఇప్పుడు కూడా అనుకోకూడదు. ఒక పెండింగ్ విషయం అంటే అది ఇప్పుడే చేయాలి. అప్పుడు నువ్వు సోమరుల యొక్క లిస్టులోంచి తీయబడతావు, నీతిమంతుల యొక్క లిస్టులోకి ఎంచబడతావు. వారి కోరిక ఆశ తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. సోమరి యొక్క ఆశ ఏమైపోతుందంట? భంగమైపోద్ది, నెరవేర్చబడదు. దేవుడు దాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోడు. సోమరి అంటే దేవుడికి అస్సలు నచ్చదు. సోమరులు ఉన్నారు ఎవరన్నా అంటే భూమి మీద అందరూ ఇంచుమించుగా అందరూ సోమరితనము చేసుకుంటారు. సోమరి అంటే మనం కాదేమో అన్న సంగతి మనకు అనిపిస్తుంటది. ఆ వచనం చదివిన ప్రతిసారి సోమరి అంటే మనకు కాదు, మరి ఎవరో ఉన్నారు. సోమరి చీమల యొక్క ఇల్లు నడత చూసి నేర్చుకో అంటే మాకు సంబంధించిన వాక్యం కాదని చెప్పి బలంగా నమ్మే క్రైస్తవులు ఈరోజు 100% కూడా కనపడుతుంటారు. నో, మనము ఏదైనా ఒక పనిని పెండింగ్ పెడుతున్నామంటే మనము కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? ఆ సోమరి యొక్క లిస్టులోకి వెళ్ళిపోతానంటే మనం ఊహించుకోవాలి. ఏది కూడా పెండింగ్ పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ నిన్ను నువ్వు గౌరవించుకోవాలనుకుంటే, నిన్ను ఇతరులు కూడా గౌరవించాలి అనుకుంటే, ఈ స్థానము మంచి స్థానం ఉండాలి అనుకుంటే ఏ పని ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టకుండా ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి. ఏది గుర్తొచ్చినా సరే, అలసిపోయావా, కష్టపడ్డావా, నీరసంగా ఉన్నావా, ఒక పని పెండింగ్ ఉందా, నువ్వు ఖచ్చితంగా నువ్వు శ్రమ పడి అలసిపోయి ఆ యొక్క పెండింగ్ పని చేయవలసిందే. నీకు నిద్ర మానుకున్నా చెయ్యాలి, ఓపిక లేకపోయినా చెయ్యాలి. ఎప్పుడైతే అలా చేస్తావో నీ మైండ్ ఏం చేస్తావు తెలుసా? నీకు సహకరిస్తావు. నువ్వు అలసిపోయినా సరే పెండింగ్ పెడుతున్నావు అంటే దానికి నువ్వు జోలపాట పాడుతున్నట్టే. నీ మైండ్ నువ్వు ట్యూన్ చేయలేనంటే అది నేను ట్యూన్ చేస్తుంది. ఓకే, ఇతను ప్రతిదీ కూడా పెండింగ్ పెడతాడు, నేను యాక్టివ్గా ఉండవలసిన అవసరము లేదు అనుకుంటుంది మన మైండ్. అలా కాకుండా కష్టంలో ఉన్నా సరే ఒక పని చేసేయాలని చెప్పి మళ్ళీ నీ మైండ్కి ఆదేశాలు పంపిస్తే నువ్వు నిలబడితే నీ మైండ్ ప్రతిసారి ఏం చేస్తుంది? అదే, ఏది పెండింగ్ ఉంచలేవు. నేను పడుకుందామంటే నాకు టైం ఇవ్వడు, నేను యాక్టివ్లో ఉండవలసిందే, ఒప్పుకోడు. ఎప్పుడప్పుడే చేయాలి. 1 గంట అయినా సరే ఆ పాత పెండింగ్ అంతా క్లియర్ చేసేయాలి. ఆ మెంటాలిటీ ఇంతమంది కాబట్టి నేను యాక్టివ్లోనే ఉండాలని చెప్పి మైండ్ యాక్టివ్గా ఉంటుంది, మనకు సపోర్ట్ చేస్తుంది, ప్రకృతి సపోర్ట్ చేస్తుంది, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనం సోమరుల లిస్టులోకి ఉండము, అక్కడి నుంచి మనం తీయబడతాము. ఏది కూడా పెండింగ్ లేకుండా పెర్ఫెక్ట్ గా ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా దేవుడు మనకి బైబిల్ నుంచి ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక మాట ఇస్తున్నాడు. ఒక మాట, దేవుడి యొక్క మాట మీద ఆశ పెట్టుకునే యొక్క హృదయము ఎంత బాగుంటుందంటే పుష్టిగా ఉంటుందంట. సోమరితనంగా ఉన్న వాళ్ళు చిన్న చిన్న పెండింగ్లే కదా, పర్వాలేదులే, దీనివల్ల ఏమి కూడా నష్టం రాదులే అనుకుంటామా? అదే పెద్ద నష్టానికి ఒక చిన్న డోర్లుగా
మనకి అనిపిస్తుంటుంది. నో, ఒక పెద్ద నష్టం ఓపెన్ చేయబడుతుంది. ఒక చిన్న సోమరతనం వల్ల ఒక పెద్ద నష్టం వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు కూడా సోమరులుగా ఉండడానికి క్రైస్తవులకి దేవుడు సెలవు ఇవ్వలేదు. పిరిగిగా ఉండడానికి దేవుడు క్రైస్తవులకి సెలవు ఇవ్వలేదు. ధైర్యంగా ఉండడానికి ఇచ్చాడంట. మన రాజు ఎవరంట? యూదా గోత్రపు సింహం అంట. ఎవరు? సింహం తాలూకా ఏలుబడిలో ఉన్న మనం దేనికి కూడా భయపడడానికి వీలు లేదని చెప్పి దేవుడు ఎంతో ధైర్యం ఎన్నోసార్లు మనకు చెప్తూ ఉంటాడు. కానీ మనం ఇంకా భయపడుతూ ఉంటాం. ఇంకా మనం సోమరులాగా అప్పుడప్పుడు కూడా మనం బిహేవ్ చేస్తుంటాం. అది మనకి నచ్చదు, అది దేవుడికి నచ్చదు, అది మనకి కూడా నచ్చదు, ఇతరులకి కూడా నచ్చదు. అదే విధంగా 11వ అధ్యాయము 19వ మాట కూడా చూసుకుందాం. చెడుతనం విడిచుట మూర్ఖులకు అసహ్యము. ఆశ తీరితే, మన కోరిక తీరితే, మనం అనుకున్నది సిద్ధింపజేస్తే మనకి ఎంతగానో మనం తీపి కలుగుతుంది హృదయంలో. ఒక అనుకున్నది జరిగితే ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా, అది చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది, తీయగా అనిపిస్తుంది. ఒక కార్యం జరిగితే, ఒక స్వీట్ తింటే మనకి ఎటువంటి మంచి ఫీలింగ్ వస్తుందో, ఒక తీపి ఫీలింగ్ వస్తుందో, అలాగే ఒక కార్యం సిద్ధింపజేస్తే, ఒక కోరిక తీరితే మనకి హృదయం ఎంతగానో ఆశపడుతుంది. అయితే ఎవరంట కింద ఏమని రాశారండి? చెడుతనము విడిచిపెట్టుట మూర్ఖులకు అసహ్యము. ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే పాపాలు చేస్తున్నారో, అది ఇంకా విడిచిపెట్టకుండా అదే పాపంలో వెళ్తుంటే వారు ఎవరంట? మూర్ఖుల కింద దేవుడు ట్రీట్ చేస్తున్నాడు. ఎవరు మూర్ఖులు చెప్పండి? ఎవరు మూర్ఖులు అంటే మన పిల్లల్ని చూసి అప్పుడప్పుడు మాట సమాధానం చెప్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు. తెలిసి తెలియక మనం అంటాం మూర్ఖుడు అంటాం. వాళ్ళ మూర్ఖులు కాదు, అలాగే తెలియదు, నిజంగా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ లేదు, వాళ్ళ మూర్ఖులు కానే కాదు. ఎవరైతే చెడుతనాన్ని విడిచిపెట్టకుండా అదే చెడుతనంలో ముందుకు వెళ్తున్నారో, చెడుతనం అని చెప్పి ఎరిగి అదే చెడుతనంలో ముందుకు వెళ్తున్నారు, అది విడిచిపెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండడం లేదంట. ఒక చెడ్డ వ్యక్తికి ఆ చెడుతనం విడిచిపెట్టడము ఎవరికైతే ఇష్టం ఉండట్లేదో ఆ వ్యక్తిని పట్టుకుని మూర్ఖుడా అన్నారు. ఎవరిని పడితే వాళ్ళని మూర్ఖుడు అనకూడదు. బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మూర్ఖులు ఎవ్వరూ లేరు. ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే చెడుతనంలో నడుస్తూ దాన్ని విడిచిపెట్టడము వారికి ఇష్టం అవ్వట్లేదు, వారికి నచ్చట్లేదు, పాపం చేస్తూ చేస్తూ దాన్ని విడిచిపెట్టాలంటే వారికి నచ్చట్లేదంట. ఒక పొరపాటు చేస్తున్నారు, దాన్ని విడిచిపెట్టాలంటే వారికి నచ్చట్లేదంట, అది విడిచిపెట్టడానికి ఇష్టపడతలేదు, వాళ్ళు మూర్ఖులు అని చెప్పి దేవుడు ఈరోజు బైబిల్లో మనకి స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరిని మీరు మూర్ఖుడా అని అనద్దు, ఎందుకంటే వాడిని పాపి కింద మీరు ట్రీట్ చేసినట్టు అయిపోతుంది. ఆ పాపాత్ముడి యొక్క పాపము దేవుడు చూసుకుంటాడు. మీరు మాత్రం మీ నోటితో ఎవరిని మూర్ఖుడా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? కొన్ని కఠినంగా దేవుడు మాట్లాడుతుంటాడు. పొరపాటున మీరు ఎవరిని ఏమనకూడదు, ఎవరిని చెడు దృష్టితో చూడకూడదు, ఎవరిని మీరు పొరపాటున మాట అంటే అది రివర్స్ గా వచ్చి కొడుతుంది అంటే తెలుసా మీకు? అది దేవుడి యొక్క భక్తులనే కాదు, విశ్వాసులు కూడా ఒకళ్ళు అనుకుంటూ ఉంటారా? ఒక వ్యక్తి ఉంటాడు, తన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయి. భయభక్తులు కలిగిన వ్యక్తి చుట్టూ ఏముంటదండి? దేవదూతలు ఏం చేస్తూ ఉంటాయి? తిరుగుతూ ఉంటాయి. అదే సైన్స్ భాషలో ఏమని చెప్తున్నారు? పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. నిజమే, పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూతని ఏర్పాటు చేస్తాడు. ఒక్కొక్క సందర్భంలో ఎక్కువ మందిని ఇస్తాడు. మన యొక్క భక్తి బట్టి, మన యొక్క మంచితనం బట్టి మనకి 2-3 దూతలు వచ్చి మనకి కాపలా కాస్తూ ఉన్నప్పుడు వాటి చుట్టూ ఏముంటుందండి? పాజిటివ్నెస్ ఉంటుంది. ఎవరైతే చెడుతనము చేస్తూ దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతా లేదో వారి చుట్టూ ఎవరు ఉంటారు? సాతాను దూతలు ఉంటాయి. సాతాను దూతలు చెడ్డ మనసుతో బ్లాక్ గా చాలా దరిద్రంగా చుట్టూ తిరుగుతుంటాయి. వారి చుట్టూ ఏముంటది? నెగిటివ్ ఎనర్జీ ఉంటుందంట. నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వారితో స్నేహం చేస్తే ఆ సాతానులు, కొన్ని సాతానులు ఇతన్ని కూడా పట్టేసుకుంటాయి. కొన్ని మాటలు ఇతనికి అలవాటు అయిపోతాయి, కొన్ని పనులు ఇతనికి అలవాటు అయిపోయిన తర్వాత ఇతను ఏమనుకుంటాడంటే అవేమి తప్పు కాదు అన్న ఒక భయంకరమైన స్టేటస్కి వెళ్ళిపోతుంటాడు. కొంతమంది తప్పులు వ్యక్తులతో కలిసి స్నేహం చేస్తున్నప్పుడు అతను చేసే తప్పుదాలన్నీ కూడా తప్పులు కాదులే, పర్లేదులే, అంత తప్పే కాదులే, అదేమో పొరపాటు కాదులే అన్న స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈరోజు స్కూల్లో చూసినట్టే చిన్నపిల్లలు ఒక 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న వాళ్ళు
వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరికో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఏ హ్యాబిట్స్? తల్లిదండ్రులను ఎదిరించడము, లేకపోతే చెడుగా మాట్లాడుకోవడము, చెడ్డ విషయాల కోసం డిస్కస్ చేయడము ఉంటే పక్కన ఉన్న మన పిల్లలు కూడా ఏమైపోతారండి, దానికి ఆటోమేటిక్ గా అలవాటు పడిపోయి అదేం తప్పు కాదులే, అలా మాట్లాడొచ్చు, అలా ఎదిరించవచ్చు, అలా డిస్కషన్ చేయొచ్చు అన్న స్థితికి వీళ్ళు వెళ్ళిపోతారు. వారి చుట్టూ ఏముంటది? నెగిటివ్ ఎనర్జీ, సాతాను. ఎప్పుడైతే చెడు ఆలోచనతో కలిగి ఉంటారో ఒక వ్యక్తి, అతని చుట్టూ దేవుని దూతలు వెళ్ళిపోయి ఎవరు వస్తారండి? సాతాను దూతలు తిరుగుతూ ఉంటాయి. ఇంకా చెడులోనే, చెడు ఆలోచనలని ముంచేసి అక్కడి నుంచి ఇంకా డీప్ గా తీసుకెళ్ళిపోయే ప్రయత్నాలు ఆ సాతాను దూతలు చేస్తున్నప్పుడు వారితో స్నేహం చేసే వారి పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది. వారంట మూర్ఖులు. వారు ఏం చేస్తారు? వారు మూర్ఖులు. వారి పొరపాటుని ఎరిగి కూడా మంచితనం చేయడానికి వారికి నోరు రాదు, చేతులు రావు, కాలు రాదు. వారు చెడుతనం అని తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టకుండా దానిలోనే కొనసాగే వారిని దేవుడు ఏమని చెప్తున్నాడు? మూర్ఖులు. వీళ్ళకి అర్థమవుతలేదు, నేను జ్ఞానం ఇచ్చాను, నేను దేవుడు దూతలను పంపిస్తున్నాను, నా దూతలను పంపిస్తున్నాను, అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు? చెడుతనము చేస్తూనే ఉన్నారు. మంచి పనులు చేయడానికి వీళ్ళకి నచ్చట్లేదు, చెడ్డగానే నడుస్తారని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడుతున్నట్టు మనకి బైబిల్ గ్రంథంలో తెలుస్తూ ఉంటుంది. అలాగే సామెతల గ్రంథం నుంచి 24వ అధ్యాయము 13 మనం చూసుకుందాం. 24వ అధ్యాయం. తేనె తాగుము, నా కుమారుడు తేనె తాగుము, అది రుచికరమైనది కదా, తేనె పట్టు తినుము, అది నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికినలా ముందుకు నీకు మంచి గది కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ఈ లోకంలో శ్రేష్టమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ప్యూర్ గా వచ్చే తేనె అని చెప్పి చాలా మంది చెప్తుంటారు డాక్టర్లు. శ్రేష్టమైన తీపి, న్యాచురల్ గా ఉన్నది ఏంటంటే ఆరోగ్యం ఇచ్చేది అది కేవలం హనీ. మనకి రోడ్ల మీద దొరికే డాబర్ హనీ, లేకపోతే ఈ హనీ కాదు, గుర్తుపెట్టు, అది కెమికల్ హనీ. అందులోని ఆల్మోస్ట్ 60-70% కెమికల్ ఉంటుంది. శాంపిల్ మాత్రం 30% హనీ వేస్తారు. అది కాదు, ప్యూర్ తేనెని మనం తేనె పట్టు నుంచి తీసినప్పుడు అది హెల్త్ కి మంచిది, అది చాలా మంచిది, అది చాలా తీయగా ఉంటుంది, దాంతో కడుపు నిండుతుంది, ఆరోగ్యం వస్తుంది. అలాంటివి దొరికినప్పుడు మనకి ఎంత హెల్త్ వస్తుందో అలాగే దేవుని యొక్క మాటలు మనకు దొరికితే అట్టి గతి పడుతుందంట. ఇట్టి గతి మనకి ముందు ముందు మన గతి ఏమైపోతుందంట, మంచి రోజులు వస్తాయి, ముందున్నాయి మంచి రోజులు అంటారు కదా ఒక సామెత. అలాంటి మంచి రోజులు ముందున్నాయి అని చెప్పి మనకు తెలియాలంటే మనము దేవుని యొక్క మాట మీద మనం విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క మాటని మనము విలువ ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుడు మనము కలిగి ఉంటామో అప్పుడు మన గతి ఏమవుతుంది? రాయబడింది, అది నీకు దొరికినగా ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. మన యొక్క కోరికలు, ఆశలు అన్నీ కూడా నెరవేర్చబడాలి, భంగము కాకుండా ఉండాలి అంటే ఏం కావాలంట? మన ఆశ దేని మీద ఉండాలి? దేవుని యొక్క మాట మీద ఉండాలి. దేవుని యొక్క మాట ఒక ఆజ్ఞ కింద మనము తీసుకుంటాం. దేవుని యొక్క మాటే ఆజ్ఞ. ఆజ్ఞ అనగా దేవుడి హృదయం నుంచి వచ్చిన ఒక కట్టడ, ఒక మాట. ఎప్పుడైతే మనం ఆజ్ఞల మీద, మాట మీద మన హృదయం ఉంచుకుంటామో, మన కోరిక ఉంచుకుంటామో అప్పుడు మనకి ముందు ముందు ఏమొస్తుందంట? ముందు ముందు రానున్న రోజుల్లో మన యొక్క లెవెల్ మారుతుంది, మన స్థితి గతులు మారుతాయి, మనకి మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు కావాలి, అందరికీ కావాలి, అందరికీ మంచి రోజులు కావాలి. కానీ దేవుని యొక్క మాట మీద మాత్రము మన కోరిక, ఆశ ఎప్పుడు కూడా పెట్టుకోము. దేవుని యొక్క ఆజ్ఞల మీద నెరవేర్చే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయము. కొద్దిగా సోమర్థనం ఉంటుంది, ఆశ పడుతుంటాము, ఏమీ తప్పదు, మనం ఫీల్ అయిపోతున్నాం. సోమర్థనం ఉండేది మనలోనే, ఆశ ఉండేది మనలోనే, దాంతో ఫెయిల్యూర్ ఏదైతే బాధపడేది మనం. దేవుడు ఏమంటుంది? ఇవన్నీ కూడా పాజిటివ్ గా చేస్తాం. మీరు నా మాట మీద ఏం చేయండి? ఆశ పెట్టుకోండి, సోమరిగా ఉండొద్దు. ఎప్పటి పని అప్పుడు చేయండి. ఈ రోజు చదువుతాం అనుకుంటే ఈ రోజు చదవం, ఈ రోజు చేయాలనుకుంటే ఈ రోజు చేయండి. ఎవరితోనో ఏదైనా మాట్లాడాలనుకున్నామా? రేపు మాట్లాడదాం, లేదు మంచి రోజులు ఏం చూడకండి. మన క్రైస్తవులకి అన్ని మంచి రోజులే. దేవుడు మీరు పాజిటివ్ గా ఒక అడిగి వేస్తే అన్ని ఆ రోజు మంచిదే. మన ముహూర్తాల కంటే ఎవరైనా చూస్తున్నారా ఇప్పుడు? కానీ క్రైస్తవుల్లో నో, దయచేసి ముహూర్తాలు మనకి సంబంధించినవి కాదు కాదు కాదు. ముహూర్తాలు మనకి ఏమీ ఉండవు.
భూమి ఆకాశాన్ని దేవుడు చేశాడు. పరిశుద్ధమైన దేవుడు ప్రతిదాన్ని దీవించాడు, ప్రతిరోజు మంచిదని చెప్పాడు. ముహూర్తాలు మనకు ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నక్షత్రాలు ఉండవు, గ్రహాలు ఉండవు. ఆ గ్రహాలు ఉంటాయి, అక్కడ ఉంటాయి, తిరుగుతుంటాయి. వాటికి మనకి ఏ సంబంధాలు ఉండవు. నిజంగా ఒరిజినల్ గా కూడా ఏ సంబంధాలు ఉండవు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఆ గ్రహాలకి మీకు సంబంధం లేవని. హిందూస్ లో ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. విచిత్రంగా అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే గ్రహాలకి మనకి ఏదో సంబంధం ఉంది, అక్కడ గ్రహాలు తిరిగితే ఇక్కడ ఏదో తిరుగుతుంది అంట. అలాగే ఉండదు, దయచేసి అర్థం చేసుకోండి. అలా ఉండదు అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద పండితులు చెప్పడం అది నిజంగా గొప్ప విషయం. అది అలా హిందూసే, కానీ హిందూస్ లో మూఢత్వాన్ని తీసివేయడానికి గ్రహాలకి మనకి ఏమీ ఉండదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిజంగా గ్రహాలకి మనకి ఏ సంబంధము ఉండదు. గ్రహాలు భూమిని తిరగడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు, మనల్ని జీవించడం కోసం పుట్టించాడు. దానికి దీనికి లింక్ పెట్టి దేవుడు ఏం కాదు. మన జీవితం, మన ఆలోచన అదే గ్రహం అంటే. మన ఆలోచన బాగుంటే మన జీవితం బాగుంటుంది. చిన్నప్పటి నుంచి చెడ్డ ఆలోచనలు పెట్టుకుని హై క్లాస్ లైఫ్ వచ్చేయాలంటే వచ్చేస్తుందా చెప్పండి? చిన్నప్పటి నుంచి ఆలోచన బాగాలేదు, చిన్నప్పటి నుంచి దొంగతనాలు, చిన్నప్పటి నుంచి ఆ చెడ్డ ఆలోచనలు, చిన్నప్పటి నుంచి చెడు తిరుగులు, చెడు స్నేహాలు ఉండి లైఫ్ బాగుండాలంటే ఎలా వస్తుంది చెప్పండి? చిన్నప్పటి నుంచి ఏదో ఒక పట్టుదల, లేకపోతే ఏదో ఒక సాధించాలని, లేకపోతే ఏ చెడు వ్యసనాలు లేకుండా అలాంటి వారి జీవితము ముందు ఏమవుతుందంట, వారి స్థితి మంచి రోజు వస్తాయన్న. అందుకే సోమరిగా ఉండకుండా ఏం చేయమంటాడు దేవుడు? చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా మాట మీద మీరు మనసు పెట్టుకోండి, మీరు దేని మీద కూడా ఇంకా మనసు పెట్టుకోవద్దు. మంచి రోజు, చెడు రోజు అని చెప్పి ఏది చూడదు. ఏ ముహూర్తాలు కూడా మనము చూసుకోవడానికి వీలు లేదని చెప్పి ఎన్నోసార్లు విన్నాము. మరొకసారి గట్టిగా వింటున్నారు మీరు. ముహూర్తాలు లేవు, పేరు బలాలు మనకు ఉండవు. చాలా మంది అంటారు కదా పేరు బలాలు. న్యూమరికల్ చాలా వచ్చేసాయి, థియాలజీలు చాలా వచ్చేసాయి. మన నెంబర్స్ అన్ని లెక్కెట్టేసి దానికి నెంబర్ వేసేసి అందులో ఏదో అక్షరం మార్చేస్తే మీ జీవితం మారిపోతే అంటారు. అలా ఏముండదు, ఏమి ఉండదండి, ఏముండదు. పేరు బలాల్లో ఏముండదు, గ్రహాల్లో ఏముండదు, ముహూర్తాల్లో ఏముండదు. మన పేరుకి ఏ వాస్తు కుదురుతుందో అని చాలా మంది చూపిస్తుంటారు బయట. మన పేరుకి ఏది కుదురుతుంది, ఇది బాగుంటుంది అనుకుంటారు. అది కూడా క్రైస్తవులకి ఉండదు. అలా చూసుకున్నట్లయితే సాతాను మనల్ని గట్టిగా పట్టుకుంటారు. మీరు ఇప్పటికీ కూడా ఏదైనా ముహూర్తం చూస్తున్నారనుకో, అప్పుడు సాతాను గడికి మీరు ఓపికగా అవకాశం ఇచ్చినట్టే. నేను కూడా ముహూర్తాలు చూస్తాను. వారి యొక్క దేవీ దేవతలకు సంబంధించి పేరు బలాలు బట్టి వాళ్ళు మ్యాప్ చేసుకుంటారు. అది ఒక సిస్టమేటిక్ గా క్రియేట్ అయ్యేది. అది వాస్తవం అని చెప్పడం ఉద్దేశం కాదు, కానీ అది క్రియేట్ చేశారు. అలా 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 లెక్కలు వేసుకున్నారు. అది మనకి సంబంధించింది కాదు. వాస్తవానికి అది వారికి కూడా సంబంధించింది కాదని ఈరోజు చాలా మంది పండితులు గట్టిగా చెప్తున్నారు, చాలా వ్యంగ్యంగా చెప్తున్నారు, చాలా సరదాగా చెప్తున్నారు. అక్కడ తిరిగితే ఇక్కడ తిరుగుతుందమ్మా, ఆ పంతులు కూడా ఇక్కడ ఎంత ఇస్తామో 500 ఇస్తామా, అది తిప్పించుకోవచ్చు కదా. గ్రహాలు ఏదో చేసి కోటేశ్వరుడు అయిపోవచ్చు కదా, అమ్మాయి అయిపోవచ్చు కదా, ఆయనకి అన్ని తెలుసు కదా, ఆయనకి అన్ని తెలుసు కదా. ఆడు నీ జీవితంలో కొన్ని గ్రహాలు తిప్పే శక్తి ఉంటే నీ దగ్గర 500 కోసం నీ దగ్గర ఎందుకు వస్తాడు? 500 తీసుకుని నీ జీవితాన్ని మార్చేసి గ్రహాలు తిప్పేస్తున్నాడు. గ్రహాలకు స్థానభ్రంశం చేస్తున్నప్పుడు అదేదో గట్టిగా ఆడే కూర్చొని చేయించుకోవచ్చు కదా. ఆడు చేసుకుంటే అన్ని తెలిసినవాడు ఆడే అబ్బాయి అయిపోతాడు కదా, అమ్మాయి అయిపోతాడు, పెద్ద టాటా బెల్లా అయిపోతాడు కదా. నో, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. బాగా కష్టంలో ఉన్న వ్యక్తికి పలానా చోటకి వెళ్ళి ఇలా చేస్తే జీవితం బాగుంటుందంట అని మీరు ఎవ్వరికి చెప్పినా వాడు వింటాడు. గుర్తెట్టుకుని బాగా కష్టాలు ఉన్నవాడికి అలా అక్కడికి వెళ్ళి అది చేస్తే బాగుంటుందని మీరు ఏ పేరెంట్ చెప్పినా అలా చేసేస్తాడండి. ఎందుకంటే మనిషి తాలూకా న్యాచురల్గా ఉంటుంది. మనకి దేవుడు అటువంటి అవకాశం రాలేదు. మన కష్టం వస్తే దేవుని యొక్క సన్నిధికి వచ్చి మొరపెడితే మన కష్టాలన్నీ కూడా ఏమైపోతాయి? పటాపంచలు అయిపోతాయి. మన కన్నీరు అంతా కూడా తుడిచే దేవుడు ఎంతగానో మనకు ప్రామిస్ చేశాడు. ఈ కన్నీరు నేను తుడుస్తాను అన్నాడు. నువ్వు మొరపెడితే నేను వెంటాను అన్నాడు. ఈ ప్రార్థనకి నేను జవాబిస్తాను అన్నాడు. నువ్వు సోమరిగా ఉండద్దు, కొన్ని మార్పులు చేసుకో. నీకు ఎన్ని తెలుసో అన్ని పాటించు. ఏది తెలియదు దాని జోలికి నువ్వు వెళ్ళదు. నీకు ఎన్ని వాక్యాలు తెలుసు అన్ని పాటించు, ఎన్ని ఆజ్ఞలు తెలుసు అన్ని పాటించు. తెలియని దానికోసం ఆరాట పడద్దు, తెలియని దానికోసం పోరాటం చెయ్యద్దు. నీకు ఎన్ని తెలుసు దాన్ని పర్ఫెక్ట్ గా చేయి. నీకు కొన్ని విషయాలు తెలుసా? దేవుడి సన్నిధికి రావాలి, దేవుడి సన్నిధిలో మనం జాగ్రత్త కూర్చోవాలి, వాక్యం వినాలి, పాటలు పాడాలి, సాక్ష్యం చెప్పాలి, అవి తెలుసా? ఎనఫ్, నీకు చాలు. అలా వ్యక్తి ఇంకో బాగా చేస్తుంది, ఒక వ్యక్తి బాగా ప్రార్థన చేస్తుంది, అలా నేను చేయాలి అనుకోవడము అది పొరపాటు. ఒక్కొక్క వ్యక్తికి నిజంగానే మంచి మంచి మాటలతో ప్రార్థించడం వస్తుంది, అది మనకు రావాల్సిన అవసరము లేదు. నిజంగా లేదు. ఒక్కరు మంచి కంఠస్వరంతో పాటలు పాడతారు, అలా మనకు రావాల్సిన అవసరము నిజంగా లేనే లేదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక తలాంత్ ఇస్తాడు.
ఎవరిని కూడా ఒంటరిగా ఏ తలంతు లేకుండా దేవుడు ఎవరిని కూడా సృష్టించడు. ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ టాలెంట్ ఇస్తారు. ఒక్కొక్కరు బాగా మాట్లాడతారు, పాటలు పాడతారు, సమాధానం చెప్తారు, వాక్యం చెప్పే కెపాసిటీ ఉంటుంది, సాక్ష్యాలు చెప్పే కెపాసిటీ ఉంటుంది, సువార్త చేసే కెపాసిటీ ఉంటుంది, చాలా చక్కగా మంచిగా అందరితో మాట్లాడే కెపాసిటీ ఉంటుంది, ఆకట్టుకునే కెపాసిటీ ఉంటుంది. అది నాకు కావాలి అనుకోవడం అది పొరపాటు. నీ దగ్గర ఏముంది? అవేమీ లేవు. అయినా సరే దేవుడు నేను ప్రేమిస్తాడు. నీ దగ్గర ప్రార్థన చేసే నేచర్ ఉంటే, మంచి మనసు ఉంటే. కొంతమంది ప్రార్థన చేసే మనసు ఉండదు, సమయం ఉండదు, కానీ మనసు ఉండదు. మనసు అంటే దేవుని కోసం ప్రార్థన చేయాలి, వేదన పడాలి, దేవునితో మోకరించి మాట్లాడాలి అన్న మనస్సు నీకు ఉన్నట్లయితే వీరందరికన్నా నువ్వు ఈక్వల్ అయిపోతావు. ఎవరు కూడా నీకన్నా గొప్పవారు పేదవారి కన్నా ఏది కూడా అనుకోకూడదు. ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా సరే పర్లేదు, మనకి ఏ టాలెంట్ లేకపోయినా పర్లేదు, మనం మాట్లాడే కెపాసిటీ లేకపోయినా, పాటలు పాడే కెపాసిటీ లేకపోయినా, ధైర్యంగా నుంచి మాట్లాడే కెపాసిటీ లేకపోయినా పర్లేదు, మౌనంగా చీకటి గదిలో దేవుడితో మాట్లాడే ఒక తలంతో ఉంటే చాలు, దేవుడు నిన్ను పూర్తిగా దీవిస్తాడు. అందరితో పాటు నేను ఈక్వల్ గా దీవిస్తాడు. బహిరంగంగా మాట్లాడి పాటలు పాడే వారితో సమానంగా నిన్ను దీవించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఎవరికి తెలియలేని ప్రార్థనా సమయం దేవుడితో గడుపుతూ ఉంటే అందరికి వచ్చే దీవులు నీకు వచ్చేస్తాయి. అదే నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన టాలెంట్ ఏమో, అదే తలంత ఏమో, అది మనం ఉపయోగించుకోవాలి. దాన్ని విడిచిపెట్టేసి మనం పాట పాడదామని పరిగెట్టి, సాక్ష్యం చెప్దామని పరిగెట్టి, ఓపిక లేకపోయినా సరే సువార్త చేద్దామని పరిగెడితే ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రామంటే రాదు. దేవుడు ఒప్పుకోడు కొన్ని విషయాలు. మన చేతులను మనం ఏదైనా చేసుకుంటే, మనము చేతులను ఏదైనా చేసుకుంటే దేవుడు దాన్ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడు. పొరపాటును ఏదైనా ఎలా చేస్తే, పొరపాటును ఏదైనా వస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడండి? సరి చేస్తాడు. అందుకని సోమరులా ఏదైనా మనం చేసుకున్నాం అనుకో, ఒక పని సోమరులా చేసాం అనుకో, దేవుడు దానికి ఖచ్చితంగా శిక్ష పడదు. మనం ఎంత సోమరిగా చేసినా మనకి మంచి మార్కులు వేసేయాలి, మనం ఎన్ని సోమరిగా పనులు చేసినా ఆర్డర్ వైజ్ కరెక్ట్ గా టైం టు టైం అన్ని జరిగిపోవాలనుకోవడం అది అంత కరెక్ట్ అయిన విధానము కాదు. దేవుడు ఏదో చూస్తాడు. సోమరిగా చేస్తే దాని శిక్ష నువ్వే అనుభవించు. నువ్వు సోమరిగా లేకుండా ఎలక్ట్ గా యాక్టివ్ గా చేస్తావా, దానికి ప్రతిఫలము నీకే దక్కుతుంది. అప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. కనుక మనం ఎప్పుడు కూడా దేవుడి మాట మీద మనం ఏం చేద్దామండి? ఆశ పెట్టుకుందాము. మన కోరిక ఆశ కూడా నీతిమంతుల లెక్కలో ఉంచుదాము. సోమరు లెక్కలో ఉంచి తీసివేసి నీతిమంతుల లెక్కలో ఉంచితే మన కోరిక ఆశ కూడా భంగము కాకుండా మంచి మంచి రోజులు మన ముందు చూడడానికి దేవుడు కృప చూపించాలని అందరూ ప్రార్థన పూర్వకంగా లేచి నిలబడదాం. పాడుకుంటూ